తన తండ్రి భర్త ఇచ్చినటువంటి ప్రోత్సాహమే నన్ను ఇంతవరకు నడిపించని తాడేపల్లికి చెందినటువంటి ఎవరెస్ట్ క్లైంబర్ అన్నపూర్ణ మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. క్లైంబింగ్ తనకు ఎన్నో పాఠాలు అనుభవాలు నేర్పిందని అన్నారు. యూరప్ లోని ఎల్బ్రూస్ అనే మంచు పర్వతాన్ని అధిరోహించారన్నారు. ప్రస్తుతం సౌదీలోని జెడ్నా అనే ప్రాంతంలోని ఉంటున్నామని, ఇంటర్నేషనల్ ఇండియన్ ఎంబాసీ స్కూల్లోని టీచర్ గా పనిచేస్తున్నానన్నారు. హిమాలయాలోని కేదార్ అనే ప్రాంతం పర్వత శ్రేణులలో క్లైంబింగ్స్ చేశానన్నారు. ఎంతో మంది ఈ ప్రాంతాలలో క్లైంబింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. ఇండియా నుంచి మా బృందంలోని 4 ఈ శిఖరాన్ని అధిరోహించారన్నారు. అయితే 2 నెలల ముందే ట్రైనింగ్ తీసుకున్నాను. మంగళగిరి ఎకో పార్క్ లోని ప్రతిరోజు కూడా వాకింగ్ చేశానన్నారు. నా నెక్స్ట్ టార్గెట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో అధిరోహణని, ప్రపంచంలోనే ఉన్నటువంటి 7 మంచు పర్వతాలు అధిరోహించాలన్నదే తన ధ్యేయమని అన్నపూర్ణ తెలిపారు. Elbrus. Wow. We are on top of Elbrus. Thank you guys. Oh. We did it. Oh. Oh. We did it guys. Отлично. सर मेरे कुछ दिख रहे हैं सर. నా పేరు అన్నపూర్ణ. మాది గుంటూరు జిల్లా తాడేపల్లి. మా ఫాదర్ పేరు బండారు శ్రీరామచంద్రరావు గారు. మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ. నాకు ఒక తమ్ముడు శ్రీపతి పేరు. మాది చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఆయన ఒక చిన్న కాలేజ్లో, బాపట్ల మా ఫాదర్ది, అక్కడ ఒక చిన్న కాలేజ్లో ఆయన చాలా చిన్న చిన్న పనులు చేస్తూ పైకొచ్చి ఆయన సొంతంగా ఎవ్వరి సహాయం లేకుండా రైల్వేలో ఒక జాబ్ సంపాదించారు. ఆయనే నాకు ఎప్పుడు స్ఫూర్తి. ఫస్ట్ నుంచి కష్టపడి మన జీవితంలో ఎలా పైకి రావాలి, మన దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకోకూడదు, మనమే ఇచ్చే స్టేజ్లో ఉండాలి. లేకపోయినా కూడా ఉన్న దానిలో నుంచి 10 మందికి ఇవ్వాలనేది నాకు ఆయన నేర్పించారు ఫస్ట్ నుంచి. అండ్ నిజాయితీ, నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఎప్పుడు నిజాయితీగా ఉండడం. మనం చేసే పని 100% ఇవ్వాలి. అది ఏ పని అయినా కానీ మన బెస్ట్ మనం చేసే పనికి ఇవ్వాలని మా నాన్న నుంచి నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను మా నాన్నని బాగా మిస్ అవుతున్నాను. ఆయన ఉంటే ఇదంతా చూసి చాలా సంతోషించేవాళ్ళు. ఇది 3వది. నేను ఇప్పుడు ఎక్కింది ఎల్బ్రూస్. యూరప్లోనే టాలెస్ట్ పీక్ ఇది ఎల్బ్రూస్. ఇది చాలా, దీని ఛాలెంజింగ్ ఏంటంటే, మామూలుగా అయితే ఇది ఎక్కడం ఈజీ అని చాలామంది మీరు నెట్లో కొడితే ఎల్బ్రూస్ క్లైంబింగ్ చాలా ఈజీ అని అంటారు. కానీ మీరు ఎల్బ్రూస్లో వాతావరణాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం చెప్పలేము. ఒక్కసారి వాతావరణం మారిందంటే ఎల్బ్రూస్ కంటే డేంజరస్ మౌంటైన్ ఏది లేదనమాట. అంత డేంజరస్ ఇది. సో ఇది 5642 మీటర్స్ దీనిది హైట్ వచ్చేసి. నేను ఇది ప్రతి మినిట్ కూడా నా స్వెట్ బ్లడ్ పెట్టి చేశానని చెప్పాలి. చాలా చాలా కష్టం అనిపించింది ఎక్కేటప్పుడు. ఎందుకంటే -20 -18 degrees సెంటిగ్రేడ్స్లో ఆ చలిలో ఈ కాలికి 3 కేజీల షూస్ వేసుకొని, వెనకాల బ్యాక్ ప్యాక్ వేసుకొని, దాంట్లో వాటరు మనకు కావాల్సినవన్నీ పెట్టుకొని ఎక్కడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. ఎల్బ్రూస్ ఎక్కాక నా మీద నాకు చాలా నమ్మకం పెరిగింది. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన 13th 14th ఆగస్ట్ నుంచి కూడా మేము ఆ పర్వతం ఎక్కడంలో నిమగ్నమై ఉన్నాము. రోజు పైకి వెళ్ళడం, కిందకి రావడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం ట్రైనింగ్ చేపించేవాళ్ళు. ఎందుకంటే అసలు మనం వెళ్తున్నప్పుడు
మన బాడీ మన శరీరం దానికి ఎక్లమటైజ్ అవుతుందా లేదా అనేది ట్రైనింగ్ అనమాట. అది ఎక్లమటైజ్ అయితేనే మనల్ని వాళ్ళు నెక్స్ట్ బేస్ క్యాంప్కి తీసుకెళ్తారు. ఆ ఎక్లమటైజేషన్ వాక్స్ నుంచి 14th నుంచి మేము 19th మార్నింగ్కి సమిట్ చేయడం స్టార్ట్ అయింది. 19th మార్నింగ్ 7:54కి మేము పైకి ఎక్కడం జరిగింది. నా జీవితంలో నేను మర్చిపోలేని క్షణం ఏదైనా ఉంటే ఎల్బ్రూస్